పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన దేవా, ఆశ్చర్యకరుడు అయిన దేవా, మీకు స్తోత్రం. ఈ కృపంతటిని బట్టి నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. దేవా ప్రభువా, గొప్ప దేవుడివి, మహోన్నతుడైన దేవుడివి, సర్వోన్నతుడైన దేవుడివి, సర్వాధికారి అయిన దేవుడివి, సర్వశక్తి మంత్రుడైన దేవుడివి. ప్రభువా మీకు స్తోత్రం. గడిచిన ప్రబోధన నుండి ఇప్పటి వరకు నా తండ్రి మీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని భద్రపరచి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి నా ప్రభా మా జీవితంలో మీరు చేసిన మేల్ని గుర్తు చేసుకుని మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడుతూ ఉండగా ప్రభా మీరు మాకు సాయం చేయండి. మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగం మనం చూసుకుంటే మరొకసారి చదువుకుందాం. ఆ లేఖన భాగాన్ని దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు. ఎవరు కలుగు చేశాడు? అవిశ్వాసులైన వారు. కలుగు చేసింది ఎవరు? యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవతను గురించి కొంత సమయం మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరు ఇతను? ఇతని లక్షణాలు ఏంటి? అంత విశ్వాసులను ప్రభావితం చేసే అంత శక్తి ఎవరిచ్చారు? కానీ ఆ శక్తి ఏం జరిగింది తర్వాత మనం చూస్తాం. అంటే అవిశ్వాసులు అనేవారు, దేవుణ్ణి ఎరుగని వారు, దేవుని గురించి తెలియని వారు, దేవునితో సహవాసం లేనివారు, మరి దేవుని సన్నిధిలో ఉండని వారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ మనోనేత్రంకి ఏం జరుగుతుందంటే గుడ్డితనం. వీఆర్ బ్లైండ్ స్పిరిచువల్ వెన్ వీఆర్ అవే ఫ్రమ్ గాడ్. దేవునితో మనకు సంబంధం లేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే గుడ్డివాళ్ళలాగానే ఉంటాం, కళ్ళు తెరిచే ఉంటాయి. ఇప్పుడు మనం భౌతికమైన నేత్రములకు మనోనేత్రాలకు తేడా ఏంటి? మనో అంటే ఏంటి అసలు? ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ ఏమైనా ఉందా? ఇంగ్లీష్ వర్షన్ ఎవరి దగ్గర ఉందా? ఆ ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే ఏమంటాడంటూ సైకలాజికల్ ఆర్ స్పిరిచువల్ అని అంటాడు. అంటే మనసుతో ఏవైతే చూస్తామో చూడలేని పరిస్థితుల్లో ఉంటాం,
కానీ ఆ పవర్ ఎవరిచ్చారు? ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం చూస్తే యుగ సంబంధమైన దేవత. ఎవడు వీడు అసలు? యుగ సంబంధమైన దేవతకి మరో నానార్థమా ఏమంటారమ్మా దాన్ని? ఇంగ్లీష్లో దాన్ని ఒక పదం, అంటే 2-3 పదాలు ఉంటే కదా నానార్థాలు అని అంటాం. ఎవడి యుగ సంబంధమైన దేవత? లోకాధికారి, అపవాది, దేవునికి వ్యతిరేకమైన ఆత్మ కలిగిన వాడు. అదే మన భాషలో ఏమంటారంటే దురాత్మ. వాడు ఏం చేస్తున్నాడు? ఈ డజంట్ అలౌ ద పీపుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ చూడటానికి, దేవుని మహిమ వారి మీద మన మీద ప్రకాశింపకుండా ఉండకుండా ఉండటానికి మన మనోనేతలకు ఏం చేశారట? గుడ్డితనం కలుగు చేశాడు. డోంట్ థింక్ అబౌట్ హిస్ ఫిజికల్ ఐస్. భౌతికమైన నేత్రాల గురించి దయచేసి మీరు వాటి గురించి ఆలోచించండి. ఇక్కడే ఉంటాం, సన్నిధిలోనే ఉంటాం, బైబిల్ చదువుతూ ఉంటాం, అలానే క్రైస్తవుడిగా పరిగణించబడుతూ ఉంటాం, విశ్వాసిగా పరిగణించబడుతూ ఉంటాం. కానీ ఆయన ఏంటో తెలియదు, ఆయన మహిమ ఏంటో మనకు తెలియదు, ఆయన శక్తి ఏంటో తెలియదు. అటువంటి పరిస్థితిలో వీడి ఆలోచన ఏంటంటే, ఈ యుగ సంబంధమైన ఆలోచన ఏంటంటే, అందరూ కూడా వాడిని పూజించాలని వాడి ఆశ. అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న 666 కోట్ల మంది కూడా వాడిని పూజించాలి. ఆ తర్వాత దేవుని యొక్క మహిమని వారు తెలుసుకోకుండా వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేయాలని వాడు ఆశ. ఆల్రెడీ చెప్తున్నాడు, గుడ్డితనం కలుగు చేశాడు. చేయాలని ఆశ కాదు, ఈజ్ ఆల్రెడీ డన్ ఇట్. ఆ యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడు. అందుకనే దేవుని మహిమని నిజంగా చూస్తే ప్రేమ దేవుని బిడ్డారా, పాపంలో ఉన్నప్పుడు దేవుడి గురించి చెప్తే ఎక్కుద్దా? అవి తెలుసులే, చాలా విన్నాం, చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. ఆ టీవీ ఆన్ చేస్తే అదే, కానీ మనకేం ఎక్కదు. ఆ ఎక్కకపోవడానికి కారణం మనం కాదు, ఎవడో తెలుసా? వాడు చేసాడు. ఎక్కకుండా, దేవుని శక్తి ఏంటో తెలియకుండా, దేవుని మహిమ ఏంటో తెలియకుండా, దేవుని యొక్క ఆ ప్రభావం ఏంటో తెలియకుండా ఉండటానికి వాడు ఏం చేశాడంటే మన మనోనేతలను గుడ్డితనం కలుగు చేశాడు. నీవు నేను మారు మనసు పొందకముందు, నీవు నేను దేవుడు నీ ఎరుగక ముందు, నీవు నేను దేవుడు మనల్ని దర్శించక ముందు మనందరం కూడా దాంట్లోనే ఉన్నాం, గుడ్డివాడు. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత కూడా గుడితనంలో జీవిస్తూ ఉంటాం. అదంటే సరే, ఏదో దేవుడు తెలియదు, తన మారు మనసు లేదు, రక్షణ లేదు, కాబట్టి మనం గుడ్డితనంలో ఉన్నామని. కానీ తెలుసుకున్న తర్వాత కూడా గుడ్డితనంలో ఉంటాం. చూడండి ఏంటంటే, ఇంకా వాడి కోరిక ఏంటంటే అందరూ కూడా వాడిని పూజించాలి, వాడిని ఘనపరచాలి, అందరూ వాడి మార్గంలో నడవాలనేటువంటి కోరిక కదా. పాపం చేసేవాళ్ళు అందరూ కూడా అలానే వాడికి ఒక గ్రూప్ ఉంటుంది. పాపం చేయని వాళ్ళ చిన్న గ్రూప్ ఉంటుంది. మంచోళ్ళకి స్నేహితులు ఎంతమంది ఉంటారు అయ్యారు? చాలా తక్కువ మంది ఉంటారు, ఎవరు ఫాలో అవ్వరు కదా. కానీ మంచిగా చెడు చేసేవాళ్ళకి ఎంతమంది ఉంటారో ఫాలోవర్స్. దానికి ఉదాహరణ ఎవరయ్యా? సమాజాన్ని ప్రభావితం చేస్తూ, సమాజాన్ని చెడ్డ ఆ దుష్ప్రభావం దీని మీద కురిపిస్తూ ఉన్న ఒక గ్రూపును మనం చూస్తే వాళ్ళకి మనం ఆరాధిస్తూ ఉంటాం, వాళ్ళని అభిమానిస్తూ ఉంటాం. వాళ్ళ వల్ల చాలా నష్టం మనకి. వాడిది అదే కోరిక. ఇంకోటి ఏంటంటే, పాపం చేసేలా ఏం చేస్తాడు? మనుషుల్ని ప్రేరేపిస్తాడు. చెయ్యి, ఏం కాదు రెచ్చి, ఎవరు చూడట్లేదు రెచ్చి, నేను ఎవరు చూడట్లేదు, అబద్ధమాడు, ఎవరు చూడట్లేదు, జేబులో డబ్బులు తీసుకో, నువ్వు రాజువి, నువ్వు ఇంటి యజమాని, నువ్వు ఏమేం చేయొచ్చు.
నిన్నెవరు ఏమన్నారు చెయ్యి అది ఏం చేస్తారు, తన పాపం చేసేలా. అంటే ఆ యుగ సంబంధమైన దేవత అంటే గుడ్డితనం రావడానికి మనకున్న ఆ యొక్క ఆ మహిమ ప్రకాశం మన మీద ప్రకాశించకుండా, దేవుని యొక్క శక్తి మన మీద ప్రకాశించకుండా ఉండటానికి వాడు చేస్తున్న ప్రయత్నాలు మీకు చెప్తా ఉన్నా. మొదటిదేమో వాడినే పూజించాలని చూస్తాడు, రెండవది చూస్తే ఏం చేస్తాడు, పాపం చేసేలా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటే దేవుని పనికి ఆటంకం కలిగించేలా ప్రయత్నం చేస్తాడు, కుట్రలు పన్నుతూ ఉంటాడు. ఈరోజు యాక్చువల్గా బాగా చల్లగా ఉంటుందేమో, మనం కొంచెం లేటుగా వద్దామని అనుకున్నాం. అందులోకి ఏం చేశాడు, అలా ఎంత ఎండ ఏం వెళ్తాంలే, ఎంతసేపు ఉండాలి, మనం భరించగలమా లేదా, ఆ చర్చిలో మనం ఉండగలమా లేదా, ఆ ఎండలో మనం ఇబ్బంది పడతామేమో అని ఆయన పని లేకపోతే ఆయనకి ఇష్టమైన ఆ సన్నిధికి వెళ్లకుండా చేయటానికి కూడా ఆటంకపరుస్తూ ఉంటాడు. ప్రార్థన కూర్చోండి చూద్దాం. ప్రార్థన కూర్చోగానే మనకి ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఫోను, లేకపోతే పిల్లలు ఎవరో వాళ్ళు ఏడవడమో గొడవ చేయడమో అలా చేస్తాం. చూసారంటే ఇవన్నీ కూడా వాడు చేసే పనులు. ఎవడో యుగ సంబంధమైన దేవత. చూసారా, అంటే మనం ఆయన పనికి ఆటంకం కలిగించే విధంగా బహు ప్రయత్నాలు చేస్తాడు, కుట్రలు చేస్తూ ఉంటాడు. వాడి యొక్క లక్షణాలను మనం వెతుకుతూ ఉన్నాం. వాడు ఎలాంటి వాడు అంటే, ఇంకోటి ఏంటి, వాడు ఎలాంటి వాడు, మోసకారి, మోసం చేస్తాడు. వాడు మోసం చూడు, అంత బాగుంది అక్కడ, నువ్వు అది తింటే నువ్వు దేవత అయిపోతావు, కథం అయిపోయింది. నువ్వు అలా వెళ్ళి ఏం కాదు, నువ్వు ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఏం కాదు, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు అని అంటాడు. అక్కడ ఒక భయంకరమైన ప్రదేశం. మోసం చేస్తాడు, బహు మోసకారి. చూసారా, మోసకారి. వాడు ఎలాంటి వాడంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమపరిచి, ఆ భ్రమపరిచే ఆత్మని మనకు కలుగు చేస్తాడు మోసకారి. కాబట్టి ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే చీకటిని, అంధకారాన్ని ఏం చేస్తాడు, మన జీవితంలోకి పంపించి చీకటి ఏలే విధంగా చూస్తాడు. అటువంటి అధికారం కింద మన జీవితాన్ని మనము కలిగి ఉన్నాము. చూసారా, ఒక్కసారి ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 16వ వచనం. లూకా శుభవార్త 24వ అధ్యాయం. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయ. ఎవరు వీళ్ళు? పైన చదవమ్మా, 13 చదువు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు ఒకరితో ఒకరు సంభాషించుచుండరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే ఏమైందంట? అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడును. దే వర్ బిసైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు పక్కన ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుతోనే నడుస్తున్నారు. యేసుక్రీస్తు వారి సన్నిధిలోనే మనం ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి గ్రంథాన్ని మనం మోసుకెళ్తూ ఉంటాం. కానీ దీనిలో ఉన్న ఆత్మీయమైన అర్థాన్ని మనము తెలుసుకోలేని గురుంటి వారిగా ఉంటాం. ప్రియుల యేసే పక్క
అక్కడే ఉన్నారు, వాళ్ళు నడుస్తూ ఉన్నారు. బట్ దే వర్ నాట్ రికగ్నైజ్ దట్ ఈ జీసస్ క్రైస్ట్, ఆయన యేసు క్రీస్తు అని ఆయన గురించే చర్చించిన ఫలానా సమయంలో మొన్న ఇలా జరిగిందంట, యేసు అంట ఆయన మరి సిలువ మీద వేశారట, సిలువ మరణం పొందాడట, మరి ఆయన తిరిగి లేచాడట అని ఆయన గురించే మాట్లాడుకుంటారు. బట్ వేరాస్ దే డిడ్ నాట్ రికగ్నైజ్ యాజ్ హీ వాజ్ జీసస్ క్రైస్ట్, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని వారు గుర్తించలేకపోయారు. ఎందుకు కారణం ఏంటంటే ఈ యొక్క యుగ సంబంధమైన దేవత వారి కన్నులు మూసేసింది, వారి మనోనేతనకి గుడ్డితనము కలుగజేసింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడంటే చూద్దామా ఒకసారి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుల కార్యములు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. ఎవరండి ఇతను? పొరల వంటి రాలేట. ఏ పొరలవి? పాపపు పొరలు. ఏ పొరలండి అవి? పాపపు పొరలు. పాపపు పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, ఆత్మీయమైన దృష్టి, మనోదృష్టి వెలిగింపబడింది. మనోదృష్టి ఏం జరిగింది? వెలిగింపబడి. ఇంతకుముందు యుగ సంబంధమైన దేవత యొక్క అధికారంలో ఉన్న మనల్ని, యుగ సంబంధమైన అధికారం కింద ఉన్న మనల్ని, మన మనోనేతర గుడ్డితనం కలుగు చేసిన అతన్ని ఎప్పుడైతే దేవుడు మనం దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు మన మీద మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో, ఎప్పుడైతే మనల్ని మనమే జాలి చూపించాడో, మనకున్న ఆ గుడ్డితనము, ఆ పాపపు పొరలు అనేవి కిందకి రాలటం ద్వారా ఏం జరిగింది? అతనికి ఆత్మీయమైన దృష్టి కలిగింది. నీవు నేను కూడా ఎవరైనా తెలుసు కదా, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సౌలు పరిస్థితి చూస్తే అతని గురించి అతను చెప్తాడు ఓ మాట, పత్రికలో మాట, నేను ఎలాంటి వాడిని? హింసకుడును, హానికరుడును, దోషకుడును. ఎవరికి హింస చేశాడు? క్రైస్తవులకి. అటువంటి ఆ సౌలుని దేవుడు దర్శించటం ద్వారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకున్న మనోనేత్రములు తెరవటం ద్వారా ఆత్మీయమైన దృష్టి కలిగింది. చూసారా? ఈరోజు నీవు నా పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? పాపంలో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి తెలియదు, దేవుని యొక్క మహిమ తెలియదు, దేవుని యొక్క సన్నిధి మన మధ్య ప్రకాశింపకుండా ఏం చేశాడంటే ఆ యుగ సంబంధమైన దేవత మనం మనోనేతల గుడ్డితనం కలుగజేశాడు. కానీ దేవుడు మనం దర్శించడం ద్వారా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆ గుడ్డితనం నుండి మనల్ని విడుదల చేసి మన కన్నులను వెలిగించిన దేవుడు. ఆయన వెలిగించడంతో ఏమొచ్చింది? మనకి నిరీక్షణ వచ్చింది. ఆయన వెలిగించడంతో మనకి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఆయన వెలిగించడంతో మనకి ఏమొచ్చింది? మనకి ఆనందం వచ్చింది. దేవుడు చూశారు ఎంత చూసా ఏంటట? నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయ, ఆ కఠిన హృదయ దగ్గర పాపం అని, నా పాప హృదయమును మార్చి, అంధకారం అంటే చీకటి లేదా పాపంలో ఉన్న నిన్ను నన్ను ఆయన దర్శించి ఏం చేశాడు? వెతకి మనం రక్షించాడు. రక్షించాడు. మనం వెళ్ళాల ఆయన దగ్గరికి. అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటుంది. ఏంటమ్మా? ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, దేవుడంట మనం ప్రేమించలేదట, ఆయనే మనలను మొదటిగా ప్రేమించాడు, వెనక్కి రక్షించాడు. ఏమి యోగ్యత ఉంది మనకి? ఏమి యోగ్యత ఉందంటే మనకేమైనా యోగ్యత ఉందా? మనల్ని వెనక్కి రక్షించడానికి మనకేమైనా యోగ్యత ఉందా? ఎటువంటి యోగ్యత లేదు, ఎటువంటి నీతి లేదు, ఎటువంటి పరిశుద్ధత లేదు. కానీ దేవుడు మనల్ని వెతికి రక్షించడం ద్వారా మనకి ఏం జరిగింది? మన మనోనేత్ర అనుకున్న గుడ్డితనం తీసేసి
మన కన్నులను వెలిగించి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, దైవత్వాన్ని, ఆయన ప్రభావాన్ని మరి మనం చూసే విధముగా ఆయనకు ఒక నిరీక్షణ. ఆయనకేమైనా అసాధ్యం ఏమైనా ఉందండి? ఆయనకేమైనా అసాధ్యం ఏమైనా ఉందా? ఈ లోకంలో ఏమైనా అసాధ్యాలు ఏమైనా ఉన్నాయా? ఒక సమస్య, ఈ సమస్య ఇంకా తవ్వదు అనేది ఏమైనా ఉందా? కానీ మనం ఏంటంటే గుడ్డితనంలో ఉన్నప్పుడు ఆయన వైపు చూడం, ఆయన దగ్గరికి రాం మనం. కాబట్టి మేము దేవుని పెట్టారు చూస్తాం. ఇంకోటి చూస్తే చూడండి ఒకసారి, ఇందా మనం చూసాం 24:31, 24 లూకా శుభవార్త 24వ అధ్యాయం 31వ వచనం. లూకా శుభవార్త, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇందాక ఆయన గుర్తుపట్టలేదుగా. ఏ వచనంలో? 16వ వచనంలో ఆయన పక్కనే ఉన్నారు, కానీ ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆయన ప్రభావం తెలియలేదు, ఆయన శక్తి తెలియలేదు. ప్రియులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనిస్తే మరి ఆ బిడ్డకి దేవుని యొక్క మహిమ ప్రకాశం తెలియలేదు. దేవుని యొక్క మహిమ ప్రకాశం తెలియలేదు. ఇక్కడైతే 31 ఏమంటాడండి? మళ్ళా చదువుదామా? వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అబ్బాబాబా, ఎంత సంతోషకరమైన విషయం. వారి కన్నులు అక్కడేమో మోయబడ్డాయి, ఇక్కడ ఏమైందంటే ఆయన కన్నులు తెరవబడి ఆయన్ని గుర్తుపెట్టిన తర్వాత ఏమైంది? వెళ్ళిపోయాడు దేవుడు. అంతటా ఆయన అదృశ్యుడు. ఆయన చూసారా? అంటే దేవుడు ఆయన బిడ్డలుగా మనం చేసుకోవటానికి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? వెతుకుతానే ఉంటాడు. అందుకని వెతికి నిన్ను రక్షించాను అన్నాడు. అంధకారంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, చీకటి రాజ్యం, చీకటి ఏలుతా ఉంది నీ జీవితంలో, అని నేను విడిచిపెట్టను. నేను వెతికి నేను రక్షిస్తాను అని దేవుడు మనల్ని వెతికి రక్షించి. ఇంతకంటే ఏం కావాలండి ఆయన ఆరాధించడానికి? అప్పుడు ఇంకేమైనా కావాలంటారా? చెప్పండి. ఇంతకంటే ఇంకేమైనా కావాలా? ఆయన మనల్ని వెతికి రక్షించి ఆయన బిడ్డగా చేసుకుంటే, ఇంతకుముందు ఎవరి బిడ్డలుగా ఉన్నాం? యుగ సంబంధం మన మనోనేత్ర గుడ్డితనం కలుగు చేసేవాడి బిడ్డలుగా ఉన్నాం. అప్పుడు దేవుని శక్తి తెలీదు, దేవుని మహిమ తెలీదు, ఆయన దైవత్వం తెలీదు. అలానే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవడం అనేది గొప్ప విషయం. వీఆర్ నాట్ డిజర్వ్ టు రిమెంబర్స్. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి యోగ్యత లేదు, కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి నిజంగా ప్రియమైన దేవుడు దాన్ని గమనిస్తే మన జీవితం మారిపోయింది, మన బ్రతుకు మారింది, మన అలవాటు మారింది. కాబట్టి మన మనోనేత్రాలను వెలిగించిన దేవుడు, మనకు ఒక మార్గాన్ని చూపించిన దేవుడు, మనకు ఒక దిశనిచ్చిన దేవుడిని మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. నిజంగా ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు నన్ను దర్శించుకోనుకో, నా పక్కన వచ్చి ఎంతమంది దైవజనులు వచ్చి నాకు చెప్పినా నేను నిర్లక్ష్యం చేశాను. ఎన్ని వాక్యాలు విన్నా నా జీవితాన్ని నేను మార్చుకోలేదు. ఎంతమంది హెచ్చరించినా నా జీవితాన్ని నేను మార్చుకొని అలానే వెళ్ళిపోయాను. అందువల్లనే నాకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఉంటుందా పాపంలో ఉన్నాడికి? ఉండదు. కాబట్టి అది మనకి ఇచ్చాడు. ఈ రోజున ఒక సమస్యతో మనం బాధపడుతున్నాం అనుకోండి, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు లేదా రేపు లేకపోతే ఎల్లుండి దేవుడు ఈ సమస్యను నన్ను విడుదల చేస్తాడు. ఎక్కడి నుండి వచ్చింది అది? ఎక్కడి నుండి వచ్చింది? మన మనోనేత్రాలు మన గుడ్డితనం నుండి మనం వెలిగించబడ్డాం. కాబట్టి మనకు ఆలోచించాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రియమైన దేవుని పెట్టారు.
దేవుడు మనతో మాట్లాడిన విషయాలు నిజంగా సౌల్లాగా నేను ఎంతో భయంకరమైన జీవితాన్ని నేను జీవించాను. ఎంతోమంది చెప్పారు, సౌలా ఏం చేస్తున్నావురా నువ్వు, ఇంత హింసిస్తున్నావు ఏంటి, ఎందుకు అంత బాధపడుతున్నావు? నాకు తెలుసులే, ప్రభుత్వం నాకు అధికారం ఇచ్చింది, నేను ఆ అధికారాన్ని వినియోగించుకుంటున్నాను. క్రీస్తు అనే ఆ బిడ్డ అనేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనేది నా అల్టిమేట్ గోల్ అని తన ముందుకు ఎందుకు వెళ్ళాడు అట్లా? తన కన్నులు ఏమైనా గుడ్డితనంతో ఉన్నాయి. నా కన్నులు కూడా ప్రేమైన దేవుని పెట్టారు. అటువంటి ఆ కన్నుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూడలేం. కానీ దేవుడు మనకి ఆ కన్నులు వెలిగించాడు. మనోనేత్రాలని, గుడ్డితనంగా ఉన్న మనోనేత్రాలు వెలిగించి మనకు ఒక నిరీక్షని, మనకు ఒక మార్గాన్ని ఇచ్చిన దేవుడిని ప్రియమైన దేవుని పెట్టారా మనసారా హృదయపూర్వకంగా మనం ఆరాధిస్తాం. నూరారగ చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నూరారగ చేతును దైవ